కొన్నిసార్లు నీ జీవితంలో చెప్పుకోకూడని బాధలు ఎవరు చెప్పుకోకుండా ఏడ్చిండొచ్చు. కొంతమంది ముందు ఏడుస్తే నువ్వు చులకన అవుతావు. కొంతమంది ముందు ఏడుస్తే వాళ్ళ మీద చాలు చూపిస్తారు. కొంతమంది ముందు నువ్వు ఏడ్చినా వాళ్ళకి ఏమీ కూడా చలనం కూడా ఉండదు. పైపెచ్చు ఇంకా నీ మీద ఉన్న గౌరవం కూడా ఏమవుతుంది, పోతుంది. లోకరీతిగా చూస్తే మాటికి ఏడుస్తే వాళ్ళు ఏమంటారండి, ఏడుపు ముఖం ఇది, ఏడుపు ముఖం కాదు వీడికి, ఏ పని పాటలు ఊరికి ఏడుస్తా అంటారు లేదా? అంటే ఏడుపు వాళ్ళ దృష్టిలో ఏమైపోయింది, చులకన అయిపోయింది. కొన్నిసార్లు నీ కన్నీరు చాలా విలువైందిగా అప్పటికి అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వెనకాల తిరిగి చూస్తే తరేచి పోయి దానికి ఏడ్చానా, పలానా దానికి ఏడ్చానని నీ కన్నీరు మీద ఏమొస్తుంది, వేస్ట్ చేసుకున్న భావన కలుగుతుంది. 56వ కీర్తన 8, 9. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. అమూల్యమైన తన యొక్క బుడ్డిలో ఏమి దాచుకుంటున్నాడండి, కన్నీరుటి బొట్టును దాచుకుంటున్నాడు. నాకు బాధ అనిపించే విషయం చెప్పనా, యేసుప్రభు రక్తము కారుతూ ఉంటే ఒక్క చుక్కను కూడా కనీసం ఒక బాటిల్లో వేసిన ఆ పుణ్యకార్యానికి ఎవరు కూడా పోలేదు. యెరూషలేము వీధుల మీద స్రవించింది, గెత్సెమనే తోటలో చెమట రక్త బిందుగా పడింది, కలవరశిలలో ధారావాహిక స్రవంతిలాగా నదిలాగా పారింది. ఏ ఒక్కరన్నా కనీసం రక్తబొట్టునన్నా దాచుకున్నారా? ఆ రక్తాన్ని దాచుకోలేడానికి దేవుడు అనుమతించలేదు. కానీ నీ కన్నీటిని ఏం చేస్తున్నాడంట, బుడ్డిలో దాచుకొని తన పుస్తకంలో కవిలలో ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడంట. నా బిడ్డ పలానా టైంలో కన్నీరు కార్చింది, నా కుమారుడు పలాని ప్రాంతంలో కన్నీరు కార్చాడు, నా కుమార్తె పలానా ప్రాంతంలో కన్నీరు కార్చాడు. ఏం పరిచయం చేస్తున్నాడు దేవుడు అక్కడ అంటే, విజ్ఞాపన పరిచయం ఒకటే కాదు,